చేపల పులుసు తయారు చేసే విధానము. 2 కిలోల చేపలకి ఫస్ట్ కడిగి పెట్టుకున్న నీట్గా ఉప్పేసి, కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కలిపి బాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఉప్పు కారం బాగా పడుతుంది చేపలకి. బాగా కలిపి 10 నిమిషాలు 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి. యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకోవాలి. జీలకర్ర, మెంతులు, కొబ్బరి, ధనియాలు వేయించిన పొడి వేసి పెట్టుకున్నాను మిక్సీలో. కొద్దిగా పసుపు, కారం పొడి, పసుపు 1 స్పూను, కారం పొడి తగినంత వేసుకోవాలి. సాల్ట్ కొంచెం. మిక్సీ పట్టుకుందాం. కొంచెం నీళ్ళు పోసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకుందాం. మసాలాలన్నీ మిక్సీ పట్టుకున్న మసాలాలు. ఉల్లిగడ్డ వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డ మిక్సీకి పెట్టాలి. మిక్సీ పట్టి అందులో కలపాలి చేపలలో. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్టు ఇందులో కలపాలి. తగినంత నూనె, కొన్ని జీలకర్ర ఆవాలు, ఉల్లిగడ్డ వేసుకోవాలి పోస్ట్. ఉల్లిగడ్డ ఎర్రగా అయింది. ఇప్పుడు చేపలు వేసుకోవాలి. మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న చేపలు. ఇవన్నీ ఇట్లా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అయినాక మళ్ళీ మంచిగా చింతపండు నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం. చింతపండు నీళ్ళు పోసుకున్నాం. చింతపండు నీళ్ళు ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు పెట్టుకొని దించుకోవాలి చాకు. చేపల కూర రెడీ.